Hi friends, welcome back to my channel Explore with Saran. సో ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే మీరు స్టాక్స్ గురించి చెప్పారు, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, అంతా బాగానే ఉంది. కానీ మాకు వస్తున్న డౌట్ ఏంటంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా అని చెప్పి నన్ను చాలామంది అడుగుతున్నారండి డౌట్స్. సో వాళ్ళ కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, సో ఆ రెండు కంపేర్ చేసి నేను ఈ వీడియో అయితే చేయబోతున్నాను. సో కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే నా ఛానల్ వీడియోస్ చూడండి. మీకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్గా మీకు యూట్యూబ్లో వస్తుంది. సో ఇప్పుడు వీడియోలోకి వస్తే మనము స్టాక్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్, అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, అసలు ఏది బెటరు, సో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, సో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. సో మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసా కూడా రెండు సిమిలర్గా ఉంటుందండి. సో అంటే ఇప్పుడు స్టాక్స్లోను మ్యూచువల్ ఫండ్స్లోను మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేసా కూడా మీరు ఫైనల్గా ఏం చేస్తున్నారు, కంపెనీ యొక్క స్టాక్స్ అని మీరు పర్చేస్ చేస్తున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ అన్నా కావచ్చు, అది స్టాక్స్ అన్నా కావచ్చు, మీరు ఏం చేస్తారు, ఫైనల్గా వాళ్ళ యొక్క స్టాక్స్ని పర్చేస్ చేస్తారు. కానీ రెండింటికి ఏంటంటే చిన్న డిఫరెన్స్ ఉందండి. సో ఆ డిఫరెన్స్ ఏంటి, అసలు ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు స్టాక్స్లో మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, సో నేను అనాలిసిస్ చేయగలను, సో నాకు ఆ స్టాక్ గురించి నాకు బాగా తెలుసు. సో అలాంటప్పుడు మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ అండి. సో మీకు టైం ఉండాలి, అండ్ స్టాక్ మార్కెట్లో మంచి నాలెడ్జ్ ఉండాలి, అండ్ మీకు స్టాక్ అనలైజ్ చేసే విధానం తెలిసిండాలి. సో ఇవన్నీ తెలిసినట్టయితే మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని చెప్తాను. లేదు ఐదర్ మీకు స్టాక్స్లో నాలెడ్జ్ అసలు లేదు, సో నేను సేవింగ్స్ చేసుకోవాలి, సో నాకు అసలు స్టాక్స్ మీద కంపెనీస్ ఎలా ఉంటాయి ఏమి నాకు అసలు నాలెడ్జ్ లేదు అనేటప్పుడు మాత్రం మీరు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్తానండి. సో ఐదర్ మీకు నాలెడ్జ్ ఉంది బెస్ట్, మీకు మంచి టైం ఉంది, నేను అనలైజ్ చేసుకోగలను, నాకు రోజు నేను ఇంత టైం కేటాయిస్తానంటే స్టాక్ ఇస్ బెస్ట్. బట్ మీకు నాలెడ్జ్ లేదు అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే, సో మీకు స్టాక్స్ మీద పూర్తి నాలెడ్జ్ ఉంది, సో అప్పుడు మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు, మీకు నచ్చిన స్టాక్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తారు, సో మీకు లాభాలు వస్తాయి. ఆ స్టాక్ మీరు ఏ స్టాక్ మీద డిపెండింగ్ అపాన్ దట్ స్టాక్ మీకు లాభాలు వస్తాయి. సో అలాంటప్పుడు మీకు ఈ స్టాక్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇంకోటి ఏంటంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుందంటే, ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేసి మనకు ఒక ఫండ్ మేనేజర్ అనే అతను ఉంటాడండి. సో అతని ఫండ్ మేనేజర్ అనే అతనికి పూర్తి నాలెడ్జ్ ఉంటుంది, ఏ స్టాక్ ఎలా ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో అతను ఏం చేస్తాడు, ఎవరెవరైతే మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర మొత్తాన్ని అమౌంట్ కలెక్ట్ చేసి, సో అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత అతను ఆ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాడు. సో అతనికి పూర్తి నాలెడ్జ్ ఉంటుంది, అండ్ చాలా అతనికి క్యాపబిలిటీ ఉంటుంది, అండ్ ఈ ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు చాలా ట్రైన్డ్ అండి, వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి లాభాలు వస్తాయి. సో ఆ లాభాలు అనేది మనకి యూజ్ అవుతుంది, మనం దేని మీద అయితే ఇన్వెస్ట్ చేస్తామో దాంట్లో మనకి లాభాలు వస్తాయి. సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది స్టాక్స్కి మ్యూచువల్ ఫండ్స్కి మెయిన్ డిఫరెన్స్ అండి. మీరు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, మీకు టైం ఉంది అనుకుంటే స్టాక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీకు నాలెడ్జ్ లేదు అండ్ రిస్క్ ఎక్కువ వద్దు, అండ్ నేను సేవింగ్స్ కొంచెం చేసుకోవాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఫ్రెండ్స్, మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, సో మీరు ఇన్వెస్ట్ చేసే ముందర కంప్లీట్ అనాలిసిస్ చేయాల్సి వస్తుందండి. ఎలా అంటే ఆ కంపెనీ స్టాక్స్, ఆ కంపెనీకి ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంది, అండ్ ఆ కంపెనీ CEO ఎవరు, అసలు ఆ కంపెనీ ఎలాంటి ప్రోడక్ట్స్ మీకు ఇస్తుంది, బయట మార్కెట్లో కంపెనీకి డిమాండ్ ఎలా ఉంది, అండ్ లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకోవాలండి మీరు ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు స్టాక్ మార్కెట్ మీద. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఈ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు ఇన్వెస్ట్ చేసేకుండా దానికంటే సర్టెన్ టైం ఉంటుంది. సో లైక్ వీక్ డేస్లో మాత్రమే మీరు స్టాక్ మీద
పర్చేస్ చేస్తారు. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు మండే టు ఫ్రైడే, అది కూడా 9:15 to 3:30 PM, 9:15 AM to 3:30 PM సర్టెన్ టైం ఉంటుందండి. అది కూడా మీరు వీక్ డేస్లో మాత్రమే చేయగలరు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు పడితే అప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తానంటే అది కుదరదండి. దానికంటూ సర్టెన్ టైం ఉంటుంది అండ్ దానికంటూ సర్టెన్ పీరియడ్ ఉంటుందండి. వీక్ డేస్లో మాత్రమే మీరు చేయగలరు. అది కూడా మండే టు ఫ్రైడే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు స్టూడెంట్స్ అవ్వచ్చు ఆర్ రీసెంట్ జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు. సో మాకు రిస్క్ ఎక్కువ వద్దు, మాకు ప్రాఫిట్స్ బాగా ఉండాలి, డీసెంట్ ప్రాఫిట్స్ ఉండాలి అనుకుంటే మాత్రము మీకు మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఎస్ఐపి అనేది ఒక ప్లాన్ ఉంటుందండి. ఎస్ఐపి అంటే ఏం లేదండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో మీకు ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే నా ప్లేలిస్ట్లో నేను సపరేట్గా డీటెయిల్డ్ వీడియో చేశానండి, స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో ఆ వీడియోస్ మీరు చెక్ చేయండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎస్ఐపి అనే ఆప్షన్ ఉంటుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో 500 అనేది మినిమం అమౌంట్ అండి. సో ఈ మీరు ప్రతి నెల 500 మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చండి. వన్స్ మీరు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని, డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి మీకు 500 అనేది డెబిట్ అవుతూ ఉంటుందండి. సో ఆ డెబిట్ అయిన అమౌంట్ మీకు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీకు మ్యూచువల్ ఫండ్స్లో కంప్లీట్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటి, మన బదులు ఫండ్ మేనేజర్ అని ఆయన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఆ ఇన్వెస్ట్ చేసిన దాంట్లో మనకి మంచి లాభాలు వస్తాయి. సో వచ్చిన లాభాలలో ఫండ్ మేనేజర్ కొంత భాగాన్ని, ఒక 2 to 3% ఫండ్ మేనేజర్ అతను కమిషన్గా తీసుకుంటాడు. సో మిగతా వచ్చిన లాభం మొత్తం మనకి ఇస్తాడండి. సో ఇప్పుడు మీకు చాలా మందికి ఇంకా డౌట్ ఉండొచ్చు, స్టాక్స్ బెస్టా, మ్యూచువల్ ఫండ్స్ బెస్టా, ఏం చెప్తారు అని చెప్పి. సో బట్ నన్ను అడిగితే ఫ్రెండ్స్, మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండి, మీకు టైం ఉంది, నేను ఇన్వెస్ట్ చేసుకోగలను అనుకుంటే స్టాక్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తే, నేను ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉండాలి, నాకు రిస్క్ ఎక్కువ వద్దు, అండ్ నాకు డీసెంట్గా ఉండాలి వచ్చే ప్రాఫిట్స్ కూడా అనుకుంటే, నాకు మెయిన్గా రిస్క్ ఎక్కువ వద్దు, డీసెంట్ ప్రాఫిట్స్ ఉండాలనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఫ్రెండ్స్, చార్జెస్ పరంగా వస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, రెండు కూడా ఈక్వల్గానే ఉంటుందండి. సో మనం మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చామనండి, మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది, ఫండ్ మేనేజర్ ఒక చార్జెస్ ఉంటుంది మనకి. సో అక్కడ మనకి కొంత భాగము ఫండ్ మేనేజర్, ఒక 2 to 3% ఫండ్ మేనేజర్ చార్జెస్ ఉంటుంది. అదే మీరు స్టాక్స్లోకి వచ్చారనుకోండి, బ్రోకరేజ్ చార్జెస్ అంటారు. అంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని బ్రోకరేజ్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ జెరోదా, గ్రో, మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేది. సో ఆ కంపెనీ వాళ్ళు కొంత కమిషన్ తీసుకుంటారు. సో మీరు చార్జెస్ పరంగా వస్తే రెండు కూడా ఈక్వల్ అనే చెప్తానండి నేను. ఫ్రెండ్స్, ట్యాక్స్ పరంగా వస్తే మీకు ఇక్కడ 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి వచ్చేసి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని ఉంటుంది. సో షార్ట్ టర్మ్ అంటే ఏంటంటే, మీరు 1 year లోపు ట్రేడింగ్ చేశారనుకోండి. సో 1 year లోపు ట్రేడింగ్ చేస్తే దాన్ని షార్ట్ టర్మ్ అంటారు. సో 1 year పైన చేస్తే మీరు దాన్ని లాంగ్ టర్మ్ అంటారండి. సో ఈ షార్ట్ టర్మ్లో ఏంటంటే మీకు 15% వరకు ట్యాక్స్ అనేది ఉంటుందండి. అండ్ మీరు లాంగ్ టర్మ్లోకి చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 10% వరకు మీకు ట్యాక్స్ అనేది ఉంటుందండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాఫిట్స్ గురించి వస్తే, మనకి స్టాక్స్లో కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయండి. సో కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ మీకు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తేనే కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మీకు రిస్క్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుందండి. సో ఎందుకంటే మనకి ప్రాఫిట్స్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందో రిస్క్ కూడా అలానే ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేసి మీకు రిస్క్ తక్కువ అండ్ డీసెంట్గా మీకు ప్రాఫిట్స్ అనేవి అయితే ఉంటుంది. సో ఇదండి మెయిన్ డిఫరెన్స్, మీకు స్టాక్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ అయితే ఇది. సో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా అని చెప్పి. నాకు రిస్క్ ఎక్కువ వద్దు, నాకు డీసెంట్గా ఉండాలి అనుకుంటే మాత్రము స్టాక్స్లో నాకు అసలు కంప్లీట్ నాలెడ్జ్ అసలు లేదు అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ అనేది మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈ వీడియో అయితే నేను నచ్చింది అనుకుంటున్నాను అందరికీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.